ఏరియాలో రమేష్ హాస్పిటల్స్ గుంటూరులో 35 సంవత్సరాల వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము, ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది. అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్, అంటే 2-3 చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు నిర్ధారణ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి కొంత డిలే జరిగింది. అప్పటికి ఆయన ఊపిరితిత్తుల నిండా ఫ్లూయిడ్ రావటము, కార్డియోజెనిక్ షాక్ అంటాం, అంటే బీపీ లో అయిపోవటము. బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా బ్లడ్ ఫ్లో తగ్గి వాటి పనితీరు తగ్గిపోవటము, ఇవన్నీ జరిగిన పరిస్థితిలో మన హాస్పిటల్కి రావటం జరిగింది. ఆయనకు యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉంది. దాన్ని మొదట మనం క్లీన్ చేసి అందులో ఉన్న క్లాట్స్ క్లియర్ చేసిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేసాము. గుండెకి ఇలా గుండెపోటు వచ్చి రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 100లో 80 మంది పేషెంట్స్ బాగా రికవర్ అయిపోతారు. కానీ ఈయనకి మెయిన్ ఆర్టరీ బ్లాక్ అవ్వటం వల్ల బీపీ లో అయిపోయి కార్డియోజెనిక్ షాక్ అనే సిచ్యువేషన్లో ల్యాండ్ అయ్యారు. ఇలాంటి పేషెంట్స్కి మనం నెక్స్ట్ స్టెప్ కింద వెంటిలేటరీ సపోర్ట్, లంగ్స్కి వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బీపీ మెయింటైన్ చేయడం కోసం ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ అనే పరికరాన్ని అరేంజ్ చేస్తాం. సో ఈ 2 సపోర్ట్స్, ఒకటి సర్క్యులేషన్ కోసము, రెండవది బాడీలో ఆక్సిజనేషన్ పెరగటం కోసము వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేస్తాం. సో ఇవి కనెక్ట్ చేసినా కూడా ఈ పేషెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదు. అది కాకుండా ఆయన గుండె మీద ఇంకా ఒత్తిడి పెరిగిపోవటం, ఊపిరితిత్తుల్లో ఆక్సిజనేషన్ అనేది జరగకపోవటం, ఇలాంటి ప్రక్రియల వల్ల పేషెంట్ డిటీరియేట్ అయిపోవటం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అంటే ఆధునికమైన పరికరం మనకందరికీ తెలుసు, ఎక్మో అనే పరికరం అనేది వివి ఎక్మో అంటాం. వీనస్ సిస్టమ్ నుంచి వీనస్ సిస్టమ్కి కనెక్ట్ చేసే ఎక్మో అనేది ఊపిరితిత్తులకి సహాయం చేయటం కోసం కోవిడ్ టైంలో కొంతమందికి వాడటం జరిగింది. కానీ మన దగ్గర ఇక్కడ వాడింది విఏ ఎక్మో, అంటే ఆర్టరీ నుంచి వెయిన్కి కనెక్ట్ చేసి గుండె మీద ఉన్న ఒత్తిడిని తగ్గించే పరికరాన్ని మనం ఇక్కడ వాడాము. మీరు వినే ఉంటారు, మనకి సీఎం జయలలిత గారికి, వాళ్ళకి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ఇట్లాంటి గుండె ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ పరికరాన్ని వాడటం జరిగింది. సో అదే విధమైన పద్ధతిని మనం ఇక్కడ వాడాము. ఇది ఆంధ్రాలో ఫస్ట్ టైం మనం ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి విఏ ఎక్మో వాడి అతని ఈ కాంప్లికేషన్స్ అన్నిటిలోంచి బయటపడి సర్వైవ్ అవ్వటం జరిగింది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏ ఉన్నా సరే అలాంటివి మనం పేషెంట్కి వాడటం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంతకు ముందు మేబీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి పేషెంట్స్ వస్తే సర్వైవ్ అవ్వటం అనేది జరిగేది కాదు. సో బట్ ఇప్పుడు ఈ పేషెంట్ ఇలా సర్వైవ్ అవ్వటం అనేది వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ అండి. సో మనకి లంగ్స్లో ఉండే పొరలు, అంటే ఆల్వియోలై అంటాము, అలాంటి ఆల్వియోలైలో మామూలుగా ఆక్సిజనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఆక్సిజనేషన్ అనేది ఈ మెషీనే ఆక్సిజన్ తీసుకుని బయట నుంచి బాడీలో బ్లడ్లోకి డైరెక్ట్గా ఇస్తుంది. సో గుండె చేసే పనిని కొంత ఈ మెషిన్ షేర్ చేస్తుంది. బాడీలో అరేంజ్ చేసే మెషిన్ కాదండి, మెషిన్ బయటే ఉంటుంది. ఇప్పుడు డయాలసిస్ మెషిన్ ఎట్లా అయితే కిడ్నీస్లో నుంచి కిడ్నీస్ చేయాల్సిన పని డయాలసిస్ మెంబ్రెయిన్స్ ఎలా చేస్తాయో, అలాగే లంగ్స్ చేయాల్సిన పనిని ఎక్మో అనే మెషిన్ చేస్తుంది అన్నమాట. వివి ఎక్మో అయితే కనుక మనకి ఓన్లీ ఆక్సిజనేషనే చేస్తుంది. విఓ ఎక్మో ఏంటి అంటే హార్ట్ మీద ఉన్న ప్రెషర్ కూడా కొంచెం తగ్గించి హార్ట్ చేయాల్సిన పని, లంగ్స్ చేయాల్సిన పని 50% ఇది షేర్ చేసుకుంది. సో ఇది సపోర్ట్ అన్నమాట.
సో వన్స్ పేషెంట్ రికవర్ అయిపోయిన తర్వాత ఈ సపోర్ట్స్ అన్నీ వీన్ ఆఫ్ చేసి తీసేస్తాం. సో అంటే మీకు ప్రొలాంగ్డ్ హిస్టరీ లాగా అనిపించవచ్చు కానీ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. మేబీ మేము ఎంబీబీఎస్ చదివే రోజుల్లో, నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివినప్పుడు ఐసీయూలో పనిచేసేటప్పుడు ఓన్లీ ఒక ఇంజెక్షన్ ఉండేది, స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్. ఆ స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆర్టరీ ఓపెన్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. బట్ స్లోగా స్ట్రెప్టోకైనేజ్ నుంచి కొత్త రకమైన ఇంజెక్షన్స్ మొదలైనవి. ఆ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల ఎఫెక్ట్ బాగా ఉండి పేషెంట్స్ బాగా రికవర్ అయ్యేవాళ్ళు. ఫ్రమ్ అట్లీస్ట్ 10 years నుంచి మనం చేస్తుంది ఏంటి అంటే, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మనం డైరెక్ట్గా పెయిన్ రాగానే క్యాథ్లాబ్కి తీసుకెళ్తాము, యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తాము. ఏ ఆర్టరీ అయితే బ్లాక్ అవటం వల్ల ఈ హార్ట్ అటాక్ వచ్చిందో దాన్ని వెంటనే క్లీన్ చేసేసి అవసరమైతే స్టెంట్ వేస్తాము, లేకపోతే మందులు ఇస్తాము, ఓన్లీ బెలూన్ యాంజియోప్లాస్టీ చేస్తాము. అట్లా చేయటం వల్ల మన కళ్ళ ముందే ఆర్టరీ ఓపెన్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో మనకి అది క్లియర్ కట్గా మనం చూస్తాం పేషెంట్ రికవర్ అవడం. మన కళ్ళ ముందే పేషెంట్కి పెయిన్ తగ్గిపోతుంది. చెస్ట్ పెయిన్తో వచ్చిన పేషెంట్ నాకు పెయిన్ లేదంటాడు. అల్టిమేట్ గోల్ ఏంటి, మనం ఇలా చేయటం వల్ల ఏం సాధిస్తాము అంటే కాంప్లికేషన్స్, హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం నివారించగలుగుతాం. ఒకటి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కామన్గా వచ్చే కాంప్లికేషన్ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. సో ఆ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ వచ్చి సడన్గా కుప్పకూలిపోయారు, చనిపోయారు అనేది మనం వింటున్నాం. సో అది ఆ కాంప్లికేషన్ అనేది రాకుండా ఉంటుంది. రెండవది, ముఖ్యంగా గుండె పనితనాన్ని మనం పెంచగలుగుతాం. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి గుండె మజిల్ డ్యామేజ్ అయింది అంటే లైఫ్ టైంలో వాళ్ళకి మళ్ళీ ఆ మజిల్ తిరిగి రాదు. సో అలాంటి మజిల్ని మనం రెస్టోర్ చేయగలుగుతాం. ఎప్పుడు ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో వస్తే కనుక మనం రెస్టోర్ చేయగలుగుతాం. అది చాలా వైటల్. ఇప్పుడు వస్తున్న యంగ్ పేషెంట్స్లో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు డిలేడ్ ప్రెజెంటేషన్ అయ్యి హార్ట్ పంపింగ్ 25-30% కనుక పడిపోతే లైఫ్ టైంలో అది రికవర్ అవ్వటం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి ఇంకా జీవితాంతం ఇలాంటి సపోర్ట్స్ కావాల్సిన పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని నివారించడం కోసం మనం ఎర్లియస్ట్ టైంలో మనం పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అవ్వాలని, అండ్ ఇలాంటి థెరపీ ప్రైమరీ పీటీసీఏ అంటాము. ఇది ఆల్మోస్ట్ క్లాస్ 1 ఇండికేషన్. ఏ పేషెంట్కైనా సరే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ప్రైమరీ పీటీసీఏ అనేది చేయటం వల్ల డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి అనేది స్టాండర్డ్. సో ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి, పేషెంట్స్ అవుట్పుట్స్ బాగుంటాయి, రికరెంట్గా మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చే ఇది తగ్గుతుంది. సో అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ వచ్చే కొద్దీ పేషెంట్స్కి చాలా ఉపయోగం జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్ ప్రాబబ్లీ ఒక 5-6 years ముందు కనుక వచ్చి ఉంటే, మేబీ ఈ పేషెంట్ అయినా సరే అనకూడదు, బట్ ఈ ట్రీట్మెంట్ చేయకుండా ఉండుంటే ఇలాంటి పేషెంట్స్ చాలామంది మేము పోగొట్టుకుంటుంటాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ థెరపీస్ వస్తే ఒక లైఫ్ నిలబెట్టడానికి ఉపయోగం. ముందు చెప్పారు హార్ట్ స్ట్రోక్ రాగానే మిగతా హాస్పిటల్ అన్నిటికీ తిరిగించారు. ఏ హాస్పిటల్కి అయితే హాస్పిటల్ మీకు చెప్పిన ట్రీట్మెంట్ జరగలేదా? సో ఈ పీటీసీఏ, స్టెంట్ ఇలాంటి ట్రీట్మెంట్స్ జరగాలి అంటే ఆ హాస్పిటల్ సబ్సెట్లో క్యాథ్లాబ్ ఒకటి, కార్డియాలజిస్ట్ ఎవరైతే ట్రైన్డ్ కార్డియాలజిస్ట్ ఇలాంటి ప్రొసీజర్స్ చేస్తారో అలాంటి కార్డియాలజిస్టు, ఒక క్యాథ్లాబ్ టీము, ఇవన్నీ 24 hours అవైలబిలిటీ అనేది ఉండాలి. సో అలాంటి అవైలబిలిటీ లేని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జనరలీ ప్రిలిమినరీ మెడిసిన్స్ ఉంటాయి. సో ఆ మెడికేషన్స్ ఇచ్చేసి ఇట్లాంటి హాస్పిటల్కి, టెర్షరీ కేర్ సెంటర్స్కి వాళ్ళు రిఫర్ చేస్తారు. కొన్నిసార్లు, ఈ కేసులో అని కాదు, కొన్నిసార్లు అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పేషెంట్ సైడ్ నుంచి పేషెంటే తనకి హార్ట్ అటాక్ వచ్చింది అని గుర్తించలేకపోవచ్చు. నాకు వచ్చే పెయిన్ గ్యాస్ ట్రబుల్ కానీ అలా అనుకుని డిలే చేయొచ్చు. రెండోది, ఫిజిషియన్స్ కూడా వాళ్ళ పెయిన్ని గుర్తించలేకపోవటం, ఈసీజీ ఇమీడియట్గా తీయకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డిలే అనేది ట్రీట్మెంట్లో జరగచ్చు.